హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల కర్రీ అండి. దీనికోసం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేపల్లో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నానండి. అలాగే మనం ఎంతైతే కారం తినగలమో దానికి తగ్గట్టుగా కారం కూడా వేస్తున్నాను. రోట్లో దంచి పెట్టుకున్న 2 ఆనియన్ల పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇది నేను మిక్సీలో కాకుండా రోట్లో దంచాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేస్తున్నాను. చూసారు కదా, టమోటా గుజ్జు ఒక మీడియం సైజ్, ఇది పెద్ద టమోటా అండి. మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుదాం. ఒకసారి మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఈరోజు నిజం చెప్పాలంటే మా హస్బెండ్ అనమాట కర్రీ చేసేది. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగో ఇవన్నీ కూడా బాగా కలిపాం కదా. ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే వేస్తున్నాము. ఇప్పుడు వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను ఉడికిన ప్రాసెస్ అంతా కూడా నేను వీడియో స్కిప్ చేశాను. ఇప్పుడు మసాలాలు చూసేద్దామండి. టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని నేను పొడి చేసుకున్నానండి. చూసారు కదా, కర్రీ అయితే లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీర మసాలాలు కూడా యాడ్ చేసాము. అది మీకు చూపించలేదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.